11 సంవత్సరాల మోదీ పాలనలో విభజన హామీలు అమలు కాలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు. రాష్ట్రానికి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలుకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ, ఆర్థిక లోటు భర్తీ వంటి అంశాలు పూర్తిగా పక్కన పెట్టారని అన్నారు. రాష్ట్రానికి రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడు రాయలసీమకు ఆహ్వానించడం సిగ్గుచేటని విమర్శనాస్త్రాలు సంధించారు. సహాయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు నన్నూరు ప్రాంత పర్యటన సందర్భంగా ప్రధానంగా జిఎస్టీ తగ్గించడం వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ పైన ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నించదలుచుకుంది. 11 సంవత్సరాల మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరేమైనా ఏ విధమైనటువంటి సహాయం అందించారో, ఏ విధంగా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పి ప్రశ్నించదలుచుకున్నాం.